పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఆషాఢ మాసం వచ్చేసింది. ఇక మరి ఆషాఢ మాసం అంటే ఇక్కడ నుంచి పండుగలన్నీ కూడా ప్రారంభం అయిపోతూ ఉంటాయి. అంతా కూడా దేవతారాధనకు సంబంధించిన మాసాలన్నీ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. విశేషంగా అసలు ఏంటి ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఆషాఢ మాసం అనగానే కొన్ని విధానాలు ఖచ్చితంగా పాటించేవారు ఒకప్పటి పూర్వపు రోజుల నుంచి కూడా. అందులో ముఖ్యంగా తీసుకుంటే అత్త కోడలు, అంటే కొత్తగా పెళ్ళయి సంవత్సరం తిరగక ముందు ఎవరైతే ఉన్నారో కొత్త దంపతులు, వీళ్ళ అత్త మొహం ఆయన చూడకూడదు, ఈవిడ కూడా చూడకూడదు, ఒకే గడప దాటకూడదు, అత్త అల్లుళ్ళు కానీ అత్త కోడళ్ళు కానీ. ఈ విధానం అయితే చాలా వరకు మనందరం చూసి పాటించడం కూడా. ఎందుకు అసలు అది ఎందుకు ఆషాఢ మాసంలోనే పెట్టడం జరిగింది? వాటన్నిటి గురించి ఏంటంటే, ఆషాఢ మాసంలో ఆషాఢము అనేది ఏంటిదంటే వర్షాలు పడే సమయము. అంటే ఏంటిది? బురద, నీరు. ఎప్పుడైతే చల్లదనం, ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్లో చల్లదనం పెరుగుతుందో వైరస్ క్రిములు ఎక్కువగా పెరుగుతాయి సైన్స్ ప్రకారం. ఏమ్మా, సైన్స్ ప్రకారం వైరస్లు పెరిగే కాలం కాబట్టి పూర్వీకులు ఏం చేశారంటే మనం బాగా భయపెట్టారు. మనం చాలా ముదురులం. అంతేగా, అబ్బో మనం చెప్పిన మాట వినే టైపు కాదే బాబు. ఎంత భయపెట్టారంటే అంత భయపెట్టారు. భయపెడితేనే భయపడుతూ భక్తి మార్గంలోకి వచ్చాం, కానీ లేకపోతే వచ్చేవాళ్ళం కూడా కాదు. అట్లా భయపెట్టారు, ప్రతిదానికి భయపెట్టారు. కానీ ఆ భయాన్ని కూడా వదిలిపెట్టి విచ్చలవిడిగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంత డెవలప్ అయింది. కానీ ఆషాఢ పట్టి అని, శ్రావణ పట్టి అని, ఆషాఢంలో అత్త అల్లుడు ఉండకూడదని, కోడలు అత్త ఉండకూడదని ఆచారం ఇప్పటికి కూడా నడుస్తుంది. ఇప్పటికి కూడా నడుస్తుంది. ఎందుకు ఆషాఢంలో ప్రత్యేకంగా కోడలు కానీ అల్లుడు కానీ ఇంట్లోకి అత్త ఒకే ఇంట్లో ఉండొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పారంటే దానివల్ల విపరీతమైన పరిణామాలు జరిగినవి ఏవీ లేవు, సంఘటనలు కూడా ఉండవు. భార్యాభర్తలు ఇద్దరు ఆషాఢంలో కనుక కలిస్తే వాళ్ళకి ఎప్పటికీ డెలివరీ అవుతుంది 9 months తర్వాత. ఆ 9 months తర్వాత అయ్యే డెలివరీ ఏదైతే ఉందో అది కరెక్ట్ టైం కాదు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక, మార్గశిర, పుష్యం, మాఘం. మాఘమాసంలో డెలివరీ అవుతుంది. మాఘమాసంలో డెలివరీ అయ్యే వాళ్ళకి పరిస్థితులు, వాతావరణం అనుకూలించవు. డెలివరీ టైంలో బాలెంతలకు అనుకూలించవు సైన్స్ పరంగా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆషాఢంలో ఉండొద్దు అని అన్నారు. అమ్మో, మా ఇంట్లో ఆషాఢంలో అక్కలను చూడొద్దు అంటే మా బావలు వాళ్ళని తీసుకొని హోటళ్ళల్లో వెళ్ళి కలుసుకునే, హోటల్ రూమ్లు బుక్ చేసుకొని హోటల్లో ఉండేవాళ్ళు. మేమంతా చిన్న పిల్లలవి నవ్వుకునేవాళ్ళం. బావ వచ్చాడు అక్క, బావ హోటల్లో ఉన్నారు వాళ్ళ అని చెప్పుకుంటే మేము నవ్వుకునేవాళ్ళం. కాబట్టి అది భయపెట్టినప్పటికీ కూడా ఎన్నో పరిణామాలను. ఇప్పుడు ఈ రోజుల్లో అత్త లేదు, మామ లేదు, మొగుడు పెళ్ళాలు ఇద్దరే ఉంటున్నారు. అన్ని కాలాల్లో కలిసి ఉంటున్నారు. పల్లెటూర్లలో ఇంకా కొంచెము నార్త్ కంటే కూడా నార్త్లో మూఢ విశ్వాసాలు ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర సైన్స్ పరంగా కొంచెము మార్పు కలిగింది. ఇంకొకటి ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో, మన హిందూ దాంట్లో, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ దాంట్లో భక్తి చాలా గొప్పగా ఉంది నాన్న. భయం అనేది ఉంది, భక్తి అనేది కూడా ఉంది. దేవుడు సొమ్ములు తీసేసుకోవాలన్నా భయపడతారు. దేవుడికి ఏదైనా మొక్కుకున్నా అది చెల్లించకుండా ఉంటే బాగుండదు అని నమ్ముతారు. దేవుడి దగ్గరికి వెళ్తాము అని వెళ్లకుండా ఉండడానికి కూడా భయపడతారు. కాబట్టి ఆషాఢం అలాంటిది. అంటే ఏంటి? భౌగోళికంగా, శాస్త్రీయ పరంగా ఎప్పుడైనా భూమి తత్వంలో, భూమిలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి బయటికి వచ్చే పరిణామ క్రమాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ఆచార వ్యవహారాలు, పద్ధతులు మనకు పెట్టారు. అంతేకాని అది ఖచ్చితంగా భయపడాల్సిన అవసరము లేదు. భయం లేకుండా నిర్భయంగా చేయకూడని పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. రెండు తప్పే కదా. అంతే. ఇప్పుడు గోరింటాకు కూడా ఆషాఢ మాసంలో విశేషంగా పెట్టుకుంటూ ఉంటారు చాలా వరకు. అంటే ఆషాఢం అయిపోయేలోపు ఒక 3 times అన్నా ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. ఎందుకని? ఖచ్చితంగా గోరింటాకు ఫంక్షన్ అని మేము ఇంకా హంగామాగా చేస్తాం. ఈ కాలనీలో ఉండే వాళ్ళందరినీ పిలుస్తాను నేను.
పిలిచేసి అందరికీ నేనే గోరింటాకు కోసుకొని వస్తాను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కట్టలు తెచ్చి మంచిగా మా వాళ్ళంతా బరికిచ్చేస్తారు. మంచి కడిగి చక్కగా మిక్సీలో పెట్టేసి ఓ 50 మంది అందరికీ జిలేబీలు స్వీట్లు ఒకటి తినిపించడము. మా పుట్టిల్లు అని నాకు ఇక్కడ నన్ను మా ఆయనను మా పుట్టింటికి వెళ్తాము గోరింటాకు పెట్టుకొచ్చుకుంటామని పెట్టేసుకొని వెళ్ళిపోతారు అందరూ. చాలా హంగామా. నేను యూఎస్లో ఉన్నప్పుడు మా అమ్మాయి ఇంట్లో గోరింటాకు పెట్టుకుంటానే ఫంక్షన్ చేస్తానంటే ఒక ఆవిడింది, మా అమ్మాయికి నేను గోరింటాకు పౌడర్ పంపించాను రేపు పెట్టుకుందాము అని. అక్కడ కూడా పెద్ద ఫంక్షన్ చేసి అన్ని ఇండియాలో పేపర్లు నిండా వచ్చింది. మనం ఎక్కడికి పోయినా తగ్గేదే లేదు కదా. మన సాంప్రదాయాలను మన వాటిని కాపాడుకోవడమే మనం చేయాల్సినటువంటి ప్రాథమిక భారతీయ సంస్కృతి అంటేనే అది నాన్న. ఎందుకు అంటే ఈ చల్లకాలంలో మన బాడీలో వాతతత్వం పెరుగుతుంది. వాతతత్వం ఎప్పుడైతే పెరుగుతుందో కాళ్ళు నీళ్ళల్లో పెట్టి పనిచేసేవాళ్ళు వ్యవసాయ కుటుంబంగా ఉండేవి. ఆ బురదలో నీటిలో ఇప్పట్లాగా చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు కానీ మట్టిలో నడిచేవాళ్ళు, చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. అలా ఆ బురదలో మట్టిలో నడుస్తున్నప్పుడు ఈ చిగుళ్ళు పుండ్లులాగా పడిపోయేవి కాళ్ళకి. అప్పుడు ఈ గోరింటాకు కనుక పెట్టుకుంటే బాడీలో ఉండే వేడినంతా తీసేసి వాతావరణానికి అనువుగా బాడీని మారుస్తుంది అది. అందుకని అప్పుడు ఏం చెప్పారు తెలిసిన, ఏదో భయం భక్తి పెట్టాలి మనకు, అప్పుడప్పుడు భయం కూడా పెట్టాలి కదా. ఆ భయం కూడా పెట్టారు. మంచి మొగుడు వస్తాడంటే ఎర్రగా పండుతుంది, మంచి మొగుడు రాకుంటే పండదు నీకు అని ఏదో అన్నారు. అంత సీన్ లేదు కానీ శరీర తత్వంలో ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉంటుందో ఆ గోరింటాకు నల్లగా పండుతుంది. శరీరము వాతావరణానికి అనువుగా ఉన్న వాళ్లకు ఎర్రగా పండుతుంది. అది శాస్త్రం నాన్న. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చినటువంటి నీటిని స్వీకరించినటువంటి గోరింటాకు చెట్టు శక్తి పరంగా రెడ్ కలర్ అంటే పార్వతి రూపముకు రెడ్, అమ్మవారి రూపము స్త్రీ శక్తి అధికంగా పెంచడానికి. పురుషతత్వము పురుషుడు అంటే ఏంది, విష్ణుమూర్తి నిద్రపోతాడంటే ఆ టైంలో పురుషుడి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీ శక్తి కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు స్త్రీ శక్తి డౌన్ అయిపోతూ ఉంటుంది? ఆమె గాలిలో నీటి ఆవిరిగా ఉండదు. ఈ కాలంలో నీటి రూపంలో పడుతూ పోతుంటుంది. నీటి రూపంలో పడుతూ పోతున్నప్పుడు సైన్స్ పరంగా ఏంటిది, వర్షాలు పడుతున్నప్పుడు కోల్డ్ ఎక్కువ ఉంటుంది. కోల్డ్ అంటే మనకు సైనసస్ వచ్చింది, ఎలర్జీ వచ్చింది, తుమ్ములు వచ్చినాయి, దగ్గులు వచ్చినాయి, చెవుల పోటు వచ్చింది. పిల్లలకని జిందా తెలస్మాతో తమలపాకో ఏదో ఒకటి వేసుకుంటున్నాం. ఆ ఎలర్జీలు రాకుండా ఉండడానికి అప్పటి కాలంలో గోరింటాకు పెట్టారు. ఇప్పుడు కూడా మనం శాస్త్రీయంగా ఆ పద్ధతిని చక్కగా ఆచరిస్తున్నాము. ఏ శుభకార్యం జరిగినా ఆడవాళ్ళు చక్కగా 2 చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరుల మీద కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే గోల్డ్ సందుల్లో ఒకవేళ ఏదైనా ఇరుక్కుపోతే అందులో జబ్బు, ఒక చిన్న క్రిమిలాగా ఇన్ఫెక్షన్ వస్తుంది. గోరు చుట్టూ ఒకటి బాధ అనేవాళ్ళు అని దాని చుట్టూ ఏదో కట్టుకునేవాళ్ళు. అలాంటివి వచ్చేవన్నమాట. అలా రాకుండా ఉండటానికి గోరింటాకు చక్కగా గోళ్ళకు కూడా పెట్టుకుంటే కూడా గోరు కూడా ఎర్రగవుతుంది. కాబట్టి అది శాస్త్రీయ పరంగా కూడా నిరూపించబడింది. ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం చాలా ప్రాధాన్యత కలిగింది. బాడీ మెటాబాలజీ సిస్టంలో కరెక్ట్గా చేస్తుంది. వాతావరణానికి అనుగుణంగా మన బాడీని తయారు చేస్తుంది. కాబట్టి గోరింటాకు కాళ్లకు చేతులకు అయితే మగవాళ్ళు పెట్టుకోవచ్చా, ఆడవాళ్లే పెట్టుకోవాలనే సంఘటన నీకు వస్తుంది. మగవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ఇంకా అందానికి ప్రాధాన్యత కాబట్టి వాళ్ళ ప్రావీణ్యత అంతా చూపించి కళలుగా ఎన్నో కళల రూపంలో పెట్టుకుంటారు. మగవాళ్ళు ఒక్క చుక్క మాత్రమైనా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా శారీరకంగా వాతతత్వం తగ్గాలి కదా నాన్న. పురుషుడికి ఎప్పుడైనా సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల చాటున ఉంటాడు. మబ్బుల చాటున ఉండడం మూలంగా సూర్యశక్తి కూడా తక్కువగా ఉంటుంది. పురుషుడు కూడా పురుషతత్వం తక్కువగా ఉంటుంది. అందుకని ఆషాఢంలో పురుషుడికి స్త్రీని దూరం పెట్టారు. ఇది కూడా ఆంతర రహస్యం. పురుష శక్తి పురుషుడికి తక్కువగా ఉంటుంది ఆషాఢ మాసంలో. అందుకని కూడా గోరింటాకు పెట్టుకున్నప్పుడు స్త్రీ శక్తి సమానంగా ఉంటుంది. పురుష శక్తి స్త్రీ శక్తి సమానంగా ఉండడానికి ఈక్వల్. అంటే ఈ విశ్వ చైతన్య శక్తి మొత్తము ఒక స్త్రీ పురుష శక్తిగా ఉంది. అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది, స్త్రీ పురుషుడు 2 ఉన్నాయి. అంటే దీంట్లో 12th లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ అంటే ఏంది, స్త్రీ శక్తి పురుష శక్తి. ప్రకృతి పరంగా ప్రతి స్త్రీలో పురుష శక్తి, పురుషుడిలో స్త్రీ శక్తి ఎక్కువ తక్కువ ఇంబ్యాలెన్స్ కావడం జరుగుతుంటుంది. వాటిని సమతుల్యం చేసుకోవడానికి పండుగలు పబ్బాలు వ్యవహారాలన్నీ
ధన్యవాదాలమ్మా. అది ఆషాఢం ప్రత్యేకత. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.